మహిళలు అభివృద్ధి చెందడంలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకమైందని సాధన ఫౌండేషన్ చైర్మన్ మేఘన ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ చందన పర్వతవర్ధిని అన్నారు. తల్లిదండ్రులు, అత్తమామలతో పాటు భర్త సహకారం కూడా స్త్రీ అభివృద్ధిలో ఉంటుందన్నారు. స్థానిక లాల చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన 81వ బ్యాచ్ కుట్టు శిక్షణ విద్యార్థుల ముగింపు సభకు పర్వతవర్ధిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ 28 సంవత్సరాలుగా మహిళల సాధికారతకు విశేష కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. మహిళలందరూ తమ కాళ్ల మీద తాము నిలబడటానికి చేతి వృత్తులు దోహదపడతాయన్నారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గొబ్బల రాంబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 20,000 మంది మహిళలకు కుట్టుమగ్గం, బ్యూటీషియన్, కంప్యూటర్లలో ఉచిత శిక్షణ అందించామన్నారు. నూతన బ్యాచ్ ప్రారంభమైందని ఆసక్తి గల మహిళలు స్వయంగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో సంప్రదించాలని కోరారు. ఉత్తీర్ణత సాధించిన 90 మందికి సర్టిఫికెట్లను పర్వతవర్ధిని చేతుల మీదుగా అందించారు. కుట్టు టీచర్ దివ్య, బ్యూటీషియన్ టీచర్ సింధు, మీరా కుమారి, ఝాన్సీ, జీవన జ్యోతి, కుసుమ, కుమారి, లక్ష్మి, బిన్నమ్మ, రజని, సత్య తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు నేర్చుకున్నాను రాంబాబు గారి దగ్గర. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. మనకి బాగుపడటమే కాకుండా మనతో పాటు నలుగురిని బాగు చేయడం వల్ల సమాజం బాగుపడుతుంది. అది ఆ విషయం రాంబాబు గారిని చూస్తే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంతేనా? కేవలం మీకు ఇలా ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? 2 months నుంచి నేర్చుకుంటున్నారు. అందరూ లోకలేనా? రాజమండ్రేనా? చుట్టుపక్కల అన్నిటి నుంచి అంత దూరం నుంచి వస్తున్నారు. 2 months ఇలా వచ్చి సర్టిఫికేట్ తీసుకుని, సర్టిఫికేట్స్ అనేది ఫ్రీగా కూడా ఎవరు ఏదైనా కోర్స్ చేయాలి అన్నా సరే చాలా ఖర్చు పెట్టాలి. ట్రావెలింగ్ కానీ, ఫుడ్కి కానీ, ఈవెన్ సర్టిఫికేట్ కోర్సుకి కానీ చాలా ఖర్చు పెట్టాలి. అలాంటిది ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇస్తున్నారు అంటే అది మీరు ఫ్రీగా వచ్చింది అనేది ఇక్కడ తోటి ఆపకూడదు ఎప్పుడైనా సరే.